హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అన్ని ఎగ్జిట్ పోల్స్ వివరాలతో పాటుగా ఎట్టకేలకు జగన్కు చుక్కలు చూపిన ఉద్యోగులు అని అయితే చెప్తున్నారు. మరి ఆ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అవునండి, ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందో అయితే పలు మీడియా హౌస్లు సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ మీడియా హౌస్లు సర్వే సంస్థల నుంచి ప్రజల అభిప్రాయాన్ని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనాలు వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు మున్నెడు నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్ తగినట్టుగానే ఎగ్జిట్ పోల్లు కూడా ఈ విధంగానే వెలువడ్డాయి. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయబోతున్నట్లుగానైతే ఈ గణాంకాలు అయితే వివరించాయండి. సో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ వివరాలు అయితే సో టీడీపీకి మద్దతుగా అయితే ఉన్నాయండి. అంటే ఎక్కువ సీట్లు టీడీపీకి సంబంధించి, కూటమికి సంబంధించి అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇక మనం ఒక్కొక్క సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే రైజ్ అనే సర్వే కూటమికి సంబంధించి 113 నుంచి 122 వరకు సీట్లు రావచ్చని అంచనా వేస్తే, అదేవిధంగా వైకాపాకు 48 నుంచి 60 మధ్యలో అయితే సీట్లు వస్తాయని అంచనా వేసింది. సో ఇక జనగలం అనే సర్వే వచ్చేసి 104 నుంచి 118 వరకు టీడీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పగా, అదే సర్వే వచ్చేసి వైకాపాకు 44 నుంచి 57 సీట్లు మాత్రమే పరిమితం చేసింది. సో ఒక చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఈ విధంగా ఉన్నాయండి సర్వే గణాంకాలు. తెదేపాకు సంబంధించి 114 నుంచి 125 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు వివరించింది. అలాగే వైకాపాకు 39 నుంచి 49 వరకు సీట్లు వచ్చేదానికి అవకాశం ఉన్నట్టు చెప్పింది. ఇక పయనీర్ సర్వే వచ్చేసి తెలుగుదేశానికి 114, వైసీపీకి 31 సీట్లతో అయితే రావడం జరుగుతుందని అయితే అంచనా వేసింది. అలాగే పీపుల్స్ పల్స్ అనే సర్వే విషయానికి వచ్చినట్లయితే టీడీపీకి 111 నుంచి 135 మధ్యలో సీట్లు స్థానం కైవసం చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్తుంది. అలాగే వైసీపీకి 45 నుంచి 60 సీట్లకు అయితే పరిమితం చేసింది. సో కేకే సర్వీస్ అనేది టీడీపీకి 161 సీటు పరిమితం చేసింది. వైసీపీకి 14 సీట్లు అయితే వస్తాయని అయితే అంచనా వేసింది. సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం తెలుసుకునే ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఈ సర్వేస్ వేరు సర్వేస్ అని ఇచ్చిన ఫలితాలండి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అన్ని సర్వే ఫలితాలు కూడా తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీకే అనుకూలంగా అయితే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దాంతో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అయితే చెప్పచ్చు. ఇక ఇండియా టీవీకి సంబంధించి వాళ్ళు టీడీపీకి 19 నుంచి 21 చెప్పగా, వైకాపాకు 3 నుంచి 5 వరకు చెప్తున్నారు ఎంపీ స్థానాలకు సంబంధించి అండి ఇవి. సో ఇంకా రైజ్ అనే సర్వే సంస్థ వచ్చేసి టీడీపీకి 17 నుంచి 20 ఎంపీ స్థానాలు రాగా, వైకాపాకు 7 నుంచి 10 ఎంపీ స్థానాలు అయితే దక్కుతాయన్నట్టు చెప్తుంది. అలాగే చాణక్య స్ట్రాటజీస్ వచ్చేసి టీడీపీకి 17 నుంచి 18 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే వైకాపాకు 6 నుంచి 7 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాయి. ఇక పయనీర్ వచ్చేసి తెలుగుదేశానికి 20, వైకాపాకు 5. అలాగే పీపుల్స్ పల్స్ వచ్చేసి 15 నుంచి 19 వరకు టీడీపీకి, వైకాపాకు 3 నుంచి 5 వరకు ఎంపీ స్థానాలు. అలాగే కేకే సర్వీసు 25 సీట్లు తెలుగుదేశం పార్టీకి, అలాగే వైకాపాకు 0 చూపిస్తున్నాయి. సో ఈ విధంగా పలు సర్వే సంస్థలన్నీ కూడా మనకి ఈ విధంగా ప్రతి ఒక్క సర్వే కూడా టీడీపీ వైపే ఎక్కువ ప్రజలు ఎక్కువగా అయితే టీడీపీకి ఓటు వేసినట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇందులో భాగంగా ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆ విధంగా ఇన్ని రోజులు వాళ్ళకు సంబంధించి వాళ్ళ కష్టాలను ఏ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదో ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అన్నట్టుగా అయితే
జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.